పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ వెట్టిసెల్వి ఉభయ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి బుధవారం నాడు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కె అద్దయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి సిహెచ్ రంగారావు, మధ్యాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భక్తుల పాలిట ప్రతిష్టాత్మక దేవాలయంగా పేరుగాంచిన ఆలయంలో జిల్లా కలెక్టర్కు అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆ కొండలరావు ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీస్సులను అందజేశారని ఈవో కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. యమన్నాయజ్ఞం విహవేతి సశ్వాస్య కర్మా హరివో మేదినంత్వా వదనయంత దేవాస్తాం విశ్వరూపా విశాజశానం హృతప్రతీకా హృదయో నిరేధిః హృంభేత్వా మధుచారకవియం విదేవ పుత్రమభిరక్షతాదిమం. అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగము రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సిఎంఆర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బుధవారం నాడు యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ దీపిక సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం 1-2 పట్టణ పోలీసులతో పాటు రూరల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సిఎంఆర్ వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు, యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహనను కల్పించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి యూత్లో కూడా గాంజా ఇంకా వేరే డ్రగ్స్ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాటిలో అయితే కనుక వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా అవుతాయి. అందుకే ఇలాంటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అనే మెసేజ్ వాళ్ళకి చెప్తానికి వాళ్ళ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎవరికైనా గాంజా యూసేజ్ గురించి కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఏరియాల నుంచి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మన పోలీస్ 100కైనా ఫోన్ చేయవచ్చు. లేకపోతే వాట్సాప్లో ఏ ఆఫీసర్ నెంబర్ వాట్సాప్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే ఇవాళ నుంచి మన డిస్ట్రిక్ట్లో ఎవరైతే గాంజా కేసెస్లో అక్యూజ్డ్ ఉన్నారో కానీ ఇంకా అరెస్టులు జరగలేదు వాళ్ళందరి కోసం స్పెషల్ డ్రైవ్ చేసి అరెస్టులు చేస్తానికి కూడా స్టార్ట్ చేస్తాము. అట్లాగే గాంజా పెడ్లర్స్ అండ్ యూజర్స్ ఇద్దరి మీద కూడా మనం ముందు ఒకసారి స్పెషల్ టీమ్స్ పెట్టి చేసాము. మధ్యలో కొన్ని రోజులు దాన్ని స్టాప్ చేస్తాం జరిగింది. మళ్ళీ ఇంకా స్పెషల్ టీమ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా పెడ్లర్స్ యాజ్ వెల్ యాజ్ యూజర్స్ని ఫోకస్ చేసి చేస్తాము. 100 day యాక్షన్ ప్లాన్ ఏదైతే స్టార్ట్ చేయాలని చెప్పారో దాన్ని మొత్తం అన్ని రకంగా కూడా మనం ఇంప్లిమెంట్ చేసి గాంజా యూసేజ్ తగ్గిస్తానికి మొత్తం అంతా డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తాం. अभियान not only our community, family, friends, but ourselves ourselves drug free, because change starts from within. So let's together to make India drugs free. I pledge that I will make all efforts in my capability to make India drug free.
Please like, share, subscribe our channel.